ఎప్పుడు ఇద్దరు సెలబ్రిటీ మేము సెలబ్రిటీ అనే పదం మాకు నచ్చదు. ఎవడన్నా అన్నా కూడా చిరెత్తుగా ఎత్తుకోవద్దు. సెలబ్రిటీ అంటే ఏంటి? సెలబ్రిటీ అనే పదం వరల్డ్‌లో లేదు సార్. సెలబ్రిటీ అనే పదం ట్రాష్, రాంగ్, క్రియేటివిటీ వర్డ్ తప్ప సెలబ్రిటీ అనే పదమే లేదు. మా ఇద్దరికి సెలబ్రిటీ అనే అహంకారాలు, ధోరణి కట్ చేసింది. దైవాధీనంలో ఉండడం కదా. ఆవిడ ఆ మాట అన్న తర్వాత ఆ! మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం. తలపోసుకున్నారా? ఆవిడ ఇలా చెప్పింది కదా, మనం ఏం చేద్దామని ఆలోచించడం మొదలు పెట్టినాం. ఎందుకు అంటే ఎవ్వరైనా సరే, ఇప్పుడు మీరు మాకు ఏదైనా మాట చెప్పిండ్రు అనుకో సార్, మా ఏజ్ నాకు నేను బాగా తీసుకునేది అదే. నా ఈక్వల్ ఏజ్ వాళ్ళు ఏదైనా చెప్పిందంటే నేను అంత పెద్దగా నేను ఆలోచించలేను. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పిండ్రంటే కనీసం దాని మీద ఒక 10 నిమిషాలన్నా సరే కూర్చొని నేను ఆలోచించగలుగుతా. ఎందుకు ఈ మాట అన్నారు అంటే వాళ్ళ అనుభవం ఏమై ఉంటది, వాళ్ళు ఏం చూసి ఉంటారు, మన దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసిండ్రా, మనకేదైనా కలిసేది కలవంది వాళ్ళు ఏదైనా పసిగట్టు ఉంటేనే కదా దగ్గర ఉండేటోళ్ళు చెప్తారు. లేకపోతే ఉట్టిగానే చొరవ తీసుకొని మన ఏజ్ వాళ్ళు ఏదైనా ఈగోతో చెప్తారేమో, అట్లా చెప్తారేమో, కానీ పెద్దోళ్ళు అట్లా చెప్పారు కదా, మన మంచి గురించి ఆలోచించే కదా వాళ్ళు చెప్తారు. రమాప్రభ గారు కూడా మాకు చెప్పినప్పుడు మేము అట్లనే ఆలోచించుకున్నాం. అంటే నేను ఆవిడకి ఇప్పుడు తెలుసు, అంటే ఈయన పరిచయం తర్వాతే నేను తెలుసు, కానీ మీరు ఎప్పటి నుంచో తెలుసు కదా. మీ దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసి, లేకపోతే నా దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసి మీ లైఫ్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందని అట్లాంటిది ఏమన్నా చూసి చెప్పినట్టున్నారు. దాని గురించి ఒకసారి మనం ఆలోచించుకుంటే బాగుంటది అని మేమిద్దరం కూర్చొని ఆలోచించుకున్నాం. మేము అనుకున్నాం అంటే తనకి ఈయనంటే ఇష్టం కాబట్టి, ఆవిడ స్వార్థం ఏంటంటే ఈ బిడ్డ జీవితం ఎక్కడ ఆగమైపోతుందో, ఈ అమ్మాయిలు ఈ అమ్మాయి ఈయన జీవితం ఏం చేస్తుందో, ఈ అమ్మాయి నా మీద ఉంటదో ఉండదో అట్లా అని చెప్పేసి అన్నది. తర్వాత సెకండ్ టైం మేము కలిసినప్పుడు మళ్ళీ నన్నే మెచ్చుకున్నది. ఈమె ఎంత మంచిగా అర్థం చేసుకుంటాందిరా, నువ్వు ఒక్కసారి ఆలోచించరా, జాగ్రత్తగా చూసుకో జాగ్రత్త అని చెప్పేసి చెప్పింది. స్లాంగ్ అంటే కూడా బాగా ఇష్టం. కేసీఆర్ సినిమా సంబంధించి ట్రైలర్ కూడా చూసి మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయండి లగ్గం చేసుకునేటప్పుడు అని చెప్పేసి అన్నది. ఇంకా మేము లగ్గం చేసుకున్న తర్వాత బిడ్డ పుట్టినాక మళ్ళీ మేము ఫోన్ చేసి ఇట్లా అమ్మ పాప పుట్టింది అని చెప్పేసి అనగానే అస్సలు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే, నా కళ్ళల నుంచి నీళ్ళు వస్తున్నాయి, మీరిద్దరు ఇంత చక్కగా మంచి బిడ్డను కూడా అన్నారు మహాలక్ష్మి, ఇంకా మీ జంటకి ఎటువంటిది అది ఉండదు, దిష్టి అంతా పోయింది, మంచి లైఫ్ వచ్చింది, ఇంకా మీరు ఏదైనా లైఫ్ అంతా మీరు హ్యాపీగానే ఉంటారు అని చెప్పేసి మళ్ళా. అంటే ఇప్పుడు ఆవిడ అన్నదాన్ని కాదు కానీ మీరు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, ఎందుకు ఇలా చెప్పింది అని చెప్పి ఇద్దరిని తరిచి ఇద్దరిని చూసుకున్నారు. మీ ఇద్దరికి అంటే ఒకళ్ళకి ఎక్కడ మైనస్ పాయింట్లు గానీ ఎందుకుంటాం సార్ కనిపించినాయా? ఉంటాయి డెఫినెట్లీ. అంటే ప్రతి తనలో నీకు కనిపించిన నెగిటివ్ పాయింట్ ఏంటి? నెగిటివ్ పాయింట్ అంటే నేను నెగిటివ్ అంటే చెప్పలేను, కొన్ని మైనస్లు కూడా ఉంటాయి. మనిషి అన్న తర్వాత మైనస్ లేకుండా ఎవరు ఉంటారు కానీ చంద్రుడికే మచ్చ ఉన్నది అంటారు అట్లా. అది కాదు, ఇన్ జనరల్ గా ఇప్పుడు ఒక ఆర్టిస్ట్, తను బిజీ ఆర్టిస్టు, సక్సెస్ఫుల్ ఆర్టిస్టు, థియేటర్ లో గానీ బుల్లితెర మీద అన్నిటి మీద, పర్సనల్ లైఫ్ వేరు. మళ్ళీ వాళ్ళు స్టేజ్ ఎక్కి ఎంటర్టైన్ చేయడం అదంతా వేరే. బట్ స్టేజ్ దిగిన తర్వాత కెమెరా ముందు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు మనిషి బయటకు వస్తాడు, లోపల ఉన్న అపరిచితుడు బయటకు వస్తాడు. అలాంటి అపరిచితుడు ఎవరైనా ఉన్నాడా రాకేష్ లో? ఆబ్వియస్లీ ఉంటాడు. ఉన్నాడా? ఎవడు వాడు? అంటే కోపిస్తోడు, మధ్యలో వస్తుంటాడు. అవునా? ఎట్లా అంటే ఇట్లా వస్తుంది కోపము. ఆ కోపం వల్ల ఎదుటి మనిషిని ఏదో చేయాలని కాదు, ఆయనే హర్ట్ చేసుకుంటాడు పాపం, ఆయనే బాధపడుతుంటాడు. చిన్న పిల్లలు, ఇప్పుడు నా బిడ్డ పుట్టిన దగ్గర నుంచి నా బిడ్డకి ఈయనకి ఇద్దరికి ఈక్వల్ అయిపోయింది. దాన్ని ఎట్లా నేను బుజ్జగించుకుంటా, నేను అది చేస్తాను, ఈయన అలిగినప్పుడు ఈయన అంతకంటే ఎక్కువ బుజ్జగించాల. అలుగుతాడు, బాగా అలుగుతాడు. ముద్దు మురిపని చిన్నప్పుడు జరగనప్పుడు పెద్ద పెళ్ళం చేతి దగ్గర అందరూ జరిపించుకుంటారు కావాలని. సో మన సుజాత దగ్గరికి వచ్చినప్పుడు నీకేమనిపించలేదా? అంటే మనం ప్రేమిస్తున్నాం గానీ ఈ పాయింట్ ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి సుజాత దగ్గర? ఇది కొంచెం తేడాగా ఉందే, మనకేం రివర్స్ అయిపోతుందేమో పెళ్ళైన తర్వాత. అడుగున పరీక్షలు చేసిండు సార్ నన్ను. ఏం పరీక్ష పెట్టా? శ్మశానం పట్టుకుపోయి, ఇది నా ఇల్లు కాదు, ఇది నా కారు కాదు, నా బ్యాంక్ లో బ్యాలెన్స్ శ్మశానానికి సార్ నన్ను ఎక్కడ నేను అంటే ఇష్టం అని చెప్పిండు సార్. నాకు శ్మశానం పట్టుకుపోయి శ్మశానంలో కూర్చోబెట్టి ఫస్ట్ టైం శ్మశానానికి పోయాను సార్. అసలు మామూలుడు కాదు, నిజమైన అపరిచితుడు. మా కథ అప్పుడు ఇంకా ఆ డేస్ ఇంకా బాగుండే సార్.
లగ్గమైన దగ్గర నుంచి మా అంటే ఆయన ఇప్పుడు మూవీలు అవి ఇవి చేసుకుంటే నాకు అంత ఇస్తలేరు కానీ తీసుకుపోవుడే అంటే నేను చేసి మళ్ళీ దానికి చెప్పడానికి పెద్ద బొమ్మట పడతావు ఎందుకు? తీసుకెళ్ళింది నువ్వే కదా. తీసుకెళ్ళా మరి కారణం ఏంటంటే అప్పట్లో రెగ్యులర్ గా 1 వీక్ 2 times వెళ్ళేవాడిని. కాటికాపర్ నా ఫ్రెండ్ బాలయ్య అని, వాడు క్లోజ్ ఫ్రెండ్ నాకు. వెళ్ళగానే వాడు నాకు కావాల్సిన అన్ని కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి పెడతాడు. ఎరా ఎన్ని సేవలు 8 సేవలండి ఈ రోజు, వాడు బాగట్లేదు చూద్దాం పా అని చూసి ఏంట్రా ఎన్ని పాపాలు చేసి ఉంటాడు ఒక రోజు అని వచ్చి సరదాగా కూర్చొని నాకు అన్ని పరిచయం చేసి ఆ నైట్ అబ్బాయి బాలయ్య ఆయన ఏందో మన కొత్త పెళ్లి కొడుకు ఇంటికి పోతే వాళ్ళు మంగళహారతులు ఇచ్చి పిలిచినట్టు ఈయన కార్లో తీసుకొని పోగానే అయ్యా వచ్చారా మీరు రండి అయ్యా మంచి ఫ్రెండ్. నాకు అప్పటిదాకా మహాప్రస్థానం అంటే శ్మశానం అన్న ముచ్చట నాకు ఎరకలేదు. మేమేమనుకుంటాం ఊళ్ళో బొందలగడ్డ అనుకుంటాం. ఏగా బొందలగడ్డ కాడ అక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, గడి దిక్కుపోవద్దు అని అంటే మళ్ళా అది దగ్గర దరిదాపులో కూడా దాని వాసన రాణించేటోళ్ళం కాదు. అట్లాంటిది పట్టుకోబోడు మహాప్రస్థానం అని చెప్పేసి పట్టుకపోయిండు. నాకు లోపల ఎక్కడికి వచ్చిన పబ్బు గిబ్బ అంటే కూడా అట్లా కూడా చట్నీ సోట్లు అనుకుంటుంటుంది. లేదు సార్, అంటే హోటల్ కూడా పట్టుకపోయేది కాదు. హోటల్ అట్లాంటివి కూడా నచ్చాయి నాకు. నేను అంటే ఈయన దగ్గర ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడికైనా తీసుకుపోతే వాళ్ళ ఇండ్లకి తీసుకుపోతుండే. ఇండ్లకి ఇప్పుడు మీరు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఆత్మీయంగా మీ ఇంటికి పట్టుకొని రావడము, రమప్రభమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకోపోవడము, ప్రభను బయటికి వెళ్ళలేము. అక్కడికి కూడా నేను ఎవరింటికో తీసుకోపోతాను అనుకున్నా. నాకు అది కూడా నాకు తెలియదు, ఎందుకంటే మణికొండ నేను అప్పుడే కొత్తగా వచ్చిన కదా, నాకేం తెలియదు. పట్టుకపోతే ఎక్కడికండి పట్టుకొచ్చిందంటే దీన్ని శ్మశానం అంటారు అన్నాడు. అప్పుడు నా ముఖం చూడాలి. పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి ఈయన బాలయ్య ఇక్కడనే ఉంటాడు, సో ఇవాళ ఇట్లా జరిగిందంటే ఒకసారి మనం మొత్తం రౌండ్ వేసుకొని వద్దాం అనగా నేను ముఖం చూస్తున్నా. నేను ఏంది గిడికొచ్చి ఒక అట్లా తిరగొద్దాం పాండి. కానీ నిజంగా ఆ రోజు శ్మశానం చూసి నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత ప్రశాంతంగా ఉన్నది సార్, అది ఎంత ప్రశాంతంగా అనిపించింది. నాకు భయం పోయింది నాకు ఫస్ట్. చాలా ఫిలిం నగర్ ప్రస్తావన పట్టుకుపోయి అక్కడ కూర్చోబెట్టి, ఇగో నీకు ఇప్పుడే చెప్తానా, ఆ ఇల్లు నా ఇల్లు కాదు, ఆ కారు నా కారు కాదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నీకేమైనా పోవాలనిపిస్తా నువ్వు ఇప్పుడే నా దగ్గర నుంచి నువ్వు మాట్లాడుకుంటా నువ్వు అది చేసుకో. నా నెంబర్ కూడా నాకు బ్లాక్ చేయడం చాలా అలవాటు అనమాట. ఎవరి దగ్గర నుంచి నాకు కొంచెం సర్కాయించిందంటే నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను నేను. కావాలంటే నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసుకొని నువ్వు నన్ను ఇంకా నాతో మాట్లాడక్కర్లేదు అది అని చెప్పేశానంటే, దేనికి ఇవన్నీ చెప్తున్నావు నువ్వు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నాకెందుకు, నేను సంపాదించుకోలేనా, నాకు ఆల్రెక్కలు మంచిగా ఉన్నాయి, నేను సంపాదించుకుంటా. కార్ అంటావా, నేను కొనుక్కున్నా, నాకున్నది ఒక మంచి కారు ఉన్నది, ఎందుకు ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ నాకు చెప్పక, నీ వ్యక్తిత్వం నచ్చింది కాబట్టి నీతో సోపతికి నేను సై అన్నా. కానీ లేదు నీ పైసలను చూసి, అంటే ఈయన కొంతమంది అమ్మాయిలను చూసిండి నా జీవితంలో. వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం ఈయన దగ్గర ఫేమ్ ఉందని డబ్బులు అమ్మాయిలు ఈ కాలంలో ఎలా ఉన్నారు అని అంటే, అమ్మ అందరు కాదు కొంతమంది అంటే పబ్బులు ఖర్చు పెట్టాలి, టైం వేస్ట్ చేసే నేను సమయం నా దగ్గర ఏం ముందే చెప్పేవాడు, నాతో స్నేహం ఆత్మీయతగా ఉంటుంది తప్ప ఆత్మీయతగా ఉండదని చెప్పి. నా పరిస్థితి ఇది అంతే తప్ప కొనియలేను. అదే మరి అదర్ సినిమాలో అంటాడు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు, గురుగారు మిమ్మల్ని వీళ్ళు శాంతం నాకిస్తారంటే ఒకరు కూడా లేదు. ఎందుకంటే ఎక్కడ కాల్ జారలేదా, అక్కడ లేదు, ఎక్కడ జారలేదు. అలా జారే పరిస్థితి ఉంటే వెంటనే పక్కకి జారుకుంటాను తప్ప, పక్కకి జారుకుంటా, పక్కకి అక్కడి నుంచి జారుకుంటా తప్ప అక్కడ జారు. అమ్మో ఇది తేడా ఉందిరా పరిసర ప్రాంతాల్లో మనం ఉండే వ్యక్తులు జరిగాయా నీకు అలాంటివి సార్? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో జరగలేదు అని అంటే పెద్ద బూత్ సార్, డెఫినెట్లీ సార్. ఏదో ఒక సందర్భంలో ఎదురు పడుతూ ఉంటాయి. వేటికో వాటికో తినడానికో తాగడానికో వ్యసన పరులుగా మారేటువంటి అవకాశం ఎక్కువ. ఎందుకు అంటే కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఆకర్షణ యంత్రం ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణ యంత్రం ఎక్కువ పనిచేస్తుంది. వాళ్ళు ఈ అవకాశం ఇస్తాను రమ్మంటారు, ఈ అవకాశం ఇస్తాను రా అంటారు. వాళ్ళు ఇస్తారో ఇయ్యరో ఇట్లా కూర్చోవాలి, అంతా అయిపోయిన తర్వాత రేపు రా ఆఫీస్కి అంటారు. వెళ్తేనేమో నువ్వు చిన్నపిల్లల్లో ఉన్నాయే, రాత్రి కనపడలేదు చిన్నపిల్లల్ని,
గుర్తున్నాయని తెలియదు. కొంచెం నీకు గడ్డం రాదయ్యా, గడ్డం నాకు అనిపించింది సార్. శ్యామ్ బెనిగల్ గారు ఒక మాట అన్నారు ఫిలిం ఫెస్టివల్లో, చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో. వరుసగా ఒక 5-6 సార్లు వెళ్ళామనుకుంటున్నాను. మీకు తెలుసు రవీంద్ర భారతి వరకు జరిగేది కదా. ఎట్లా వెళ్తుంటే శ్యామ్ బెనిగల్ గారు క్యారెక్టర్కి వయసు కానీ సంబంధం లేదు. క్యారెక్టర్ అనేది క్యారెక్టరైజేషన్. వయసులో ఉండి ముసలోడి క్యారెక్టర్ చేయొచ్చు, ముసలోడు వయసులోడి క్యారెక్టర్ చేయొచ్చు. ఒకవేళ ఎందుకు అని అడిగాడు అనుకోండి, అది వాడి హార్మోన్స్ ప్రాబ్లం అండి. చిన్న వయసులో కూడా ముసలోళ్ళలా కనపడతాడు, అది వాడి తప్పు కాదు. ముసలోడు కూడా వయసులో కనపడతాడు, అది వాడి తప్పు ఎలా అవుతుందండి సార్. క్యారెక్టరేషన్ తీసిపోయిన శ్యామ్ బెనిగల్ గారు గొప్ప మాట.